ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తండేల్ మూవీ చూసానండి. సినిమా ఎలా ఉంది ఏంటి మొత్తం మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ పీపుల్స్. ఇంకా మోర్ సపోర్ట్ చేయాలి. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బుజ్జితల్లి ఎలా ఉంది సినిమా? తండేల్ సినిమాలో బుజ్జితల్లి ఒక సాంగ్ ఎలా ఉంది సినిమా ఏంటి మనం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ. ఓకే, సో మూవీలో హైలైట్ వచ్చేసి సాంగ్స్ అండి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సాంగ్స్ అంతా దేవిశ్రీ ప్రసాద్ గారు బాగానే ఇచ్చారు. సో సూపర్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. మీరే ఈ మూవీకి ఒకళ్ళే నిజంగానే వర్క్ చేసినట్టు అనిపిస్తుంది, హార్డ్ వర్క్. ఆఫ్టర్ దెన్ నాగ చైతన్య గారు, చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారు మనకి స్క్రీన్ మీద కనిపించారు. అండ్ హిజ్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ అండి. ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే చార్ చాంద్ లగ్గా మస్తుంది. ఓకే, సాయి పల్లవి లేడీ పవర్ స్టార్, తన బాగా చేశారు. తను కూడా బాగా చేశారు, ఏ ప్రాబ్లం లేదు. తన పర్ఫార్మెన్స్, తన యాక్టింగ్ అంతా బాగుంది. ఓకే, సో ఈ లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేసరికి తనకి తెలంగాణ లాంగ్వేజ్ బాగా సెట్ అయింది. శ్రీకాకుళం భాష మూవీలో చాలామంది డబ్బింగ్ మీద అది కొంచెం తేడాగా అనిపించిందండి. అసలు మామూలుగా దానివల్ల కనెక్ట్ అవుతాం, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. ఇది కూడా యాక్టింగ్లో ఒక భాగం కదా అండి. సో అది కూడా రిక్వైర్మెంట్ ఉండే, బట్ అంత ఎఫెక్టివ్గా లేదు. అది అది ఒక మైనస్ పాయింట్ అనుకోవాలా. డిస్కనెక్ట్ చేస్తుంది మనకి మూవీ చూస్తున్నప్పుడు. అండ్ దేశభక్తి దేశభక్తి గురించి కూడా సినిమా, ఇండియా పాకిస్తాను ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం బాగా రీసెర్చ్ చేసుకొని ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. అపీరియన్స్ అంతా ఆకట్టుకోలేదు. క్యాజువల్గా చూస్తే బాగుందిలే అండి. ఇండెప్త్కి పోతే కొన్ని నచ్చవు, కొన్ని ఊరికే ఏదో ఏదో అలా 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 నడిపిద్దామండి అనిపిస్తుంది. సో మూవీ ఎందుకు ఏంటి స్పాయిలర్ ఇవ్వను, మీరే వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు ఒకసారి చూడాలి. చూసి మీ కామెంట్ ద్వారా తెలియచేయాలి మీకు ఎలా అనిపించింది. ఇది నా రివ్యూ, నాకు నచ్చింది చెప్తాను నేను. మీరు ఖచ్చితంగా సినిమా థియేటర్లోనే చూడాలి. ఓకే, అండ్ హైలైట్ ఇంటర్వల్ బ్యాంక్ బాగుందండి. క్లైమాక్స్ ఫ్యూ మినిట్స్ కూడా బాగుంది. అండ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారు కనెక్షన్, కెమిస్ట్రీ ఈజ్ వెల్ అండ్ గుడ్ ఎస్టాబ్లిష్డ్, బాగుంది. చందు మొండెట్టి గారు ఇట్స్ నాట్ దట్ మచ్, ఇది అంత పెద్ద గుడ్ వర్క్ అని చెప్పకూడదు మనం. ఖచ్చితంగా ఇంకా కొంచెం మంచిగా చేస్తుంటే బాగుండేది. అండ్ బడ్జెట్, ఇది చాలా పెద్ద బడ్జెట్ మూవీ, 100 crores మూవీ అంటున్నారు. ఏముందండి, వెళ్ళేటప్పుడు సెలబ్రిటీస్కి ఎక్కువ వెళ్ళిపోతుంది డబ్బులు. సో ఏముంది, సినిమాకి 20 కోట్లు ఖర్చు పెట్టినా 80 కోట్లు సెలబ్రిటీలకి, ఆర్టిస్ట్కి. ఓకే, కష్టం బట్టి ఇవ్వచ్చు అని అన్నీ చూడాలి, అన్ని విధంగా చూసి చేయాలి. సో సినిమా ఇది సో ఓకే, బాగుంది. వన్ టైం వాచ్ చూడొచ్చు, మీరు 10 సార్లు చూడొచ్చు. నాకైతే వన్ టైం వాచ్ చేయండి. సో ఫ్యాన్స్కి కూడా చాలా రోజుల తర్వాత నాగ చైతన్య చూస్తారు కాబట్టి బాగుంటుంది. సార్ మేము మీ వింటేజ్ మూవీస్ చాలా చాలా ఉన్నాయి, మంచి మంచి మూవీస్ మీవి. వాటిలాగా సీరియస్నెస్ అవన్నీ ఉండాలి సార్. ఇవన్నీ ఓకే, వెల్ ట్రై సార్, వెల్ డన్. బట్ స్టోరీ సెలెక్షన్ కొంచెం దయచేసి ఫ్యాన్స్ కోసం ఆలోచించి చేయండి. అండ్ ద బెస్ట్ మూవీస్ తీయండి సార్, ఆల్ ద బెస్ట్. చంద్రమోహన్ గారు కార్తికేయ 2 ఎంత మంచి హిట్ మూవీ అండ్ ఎంత బాగుంటుంది మూవీ అది. సో అలాగే మీరు కూడా మంచి మంచి స్టోరీస్తో రావాలి సార్, ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మూవీ గురించి ఏం ఎక్కువ మాట్లాడుతుందంటే అంతే, ఇంకా ఎనఫ్. అంతకు మించి ఏం లేదు. అంత సూపర్ హిట్ ఏం కాదు, అంత డిజాస్టర్ ఏం కాదు. సో ఎంజాయ్ చేయొచ్చు, వెళ్ళి చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు కాబట్టి అంతే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విల్ మేట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.